చూస్తారేం రా పిసుకుని బే అరే చేతులు అన్న హిందీ రా తెలుగులో మాట్లాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను సార్. శ్రీశైలం గారితో మాట్లాడేసా? అన్న లేడీసే మన రాంటి నోటీస్ కోసం లేడీస్ ఫోన్ చేసుడేందిరా? ఏమో అన్న దానికంట మాట్లాడరాదు. హలో ఎవరు మాట్లాడుతురు? శుభోదయం సార్. ఏమ్రా చెప్పాలే బోరి ఎక్కడ తెలుగులో మాట్లాడు మేడం. ఏంది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు క్రెడిట్ కార్డ్ ఏమైనా తీసుకుంటారా? ఏంది ఆధార్ కార్డు తెలుసు, రేషన్ కార్డు తెలుసు, ఈ క్రెడిట్ కార్డు లో లేదు సార్. ఇదేంటంటే మీకు కార్డ్ ఇస్తాను సార్. దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు, తర్వాత బిల్ పంపిస్తాం, పే కూడా చేసుకోవచ్చు సార్. అచ్చా అవునా? అయితే మా స్టాఫ్ కి మొత్తం మొబ్బోడు కావాలి మరి. తప్పకుండా సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటది మేడం? చేయికి అయితే 1 लाख, కాలుకి అయితే 2 लाख, పూరా బాడీ అనుకో 5 लाख. మా ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను సార్. మీ అడ్రస్ చెప్పండి. చింతల బస్తీ శ్రీశైలం పెల్వాన్ అంటే ఎవరన్నా చెప్తారు, మా బస్తీలో కుక్కని అడిగినా చెప్తుంది. ఓకే సార్, రేపు మా ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను. అచ్చా తీసుకురా. లేడీస్ ఫోన్ చేస్తారంటే ఫాలోయింగ్ పెరిగిపోయినా లేడీస్ ఫాలోయింగ్ తెలుసా అన్న. సర్కారు పోతున్నావు. ఎవరు కావాలి నీకు? శ్రీశైలం స్వామి కావాలి. ఎవరు నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అన్న అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది. ఒక నిమిషం అన్న. నేను అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది. ఈ వేలు నన్ను అరేంజ్ చేసుడు ఏందిరా? ఎవడు పంపించిర్రా? అన్న సమజ్ అవుతుందన్న. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు వార్డు మెంబర్ పోటీ చేస్తున్నావు. ఆ విషయం సోనియా గాంధీ తెలిసి మనుషులు పంపించినట్టుందన్నా. పెద్ద పెద్ద మంది బొక్కరాజు వస్తుందన్నా. ఆమె ఢిల్లీలో ఉంటాం కాబట్టి మనం చింతల బస్సులు ఉంటాం. ఆ పేరు ఎరకలేదు, ఆమెకి ఎడికే పంపిస్తారా? ఆమె కాదురా ఎవరో సాలివాడు ఎవరో ఉన్నాడు కదా, మనం తొందరగాడే కదా వాడు స్థలం జాగా కప్పేసినాం కదా. పోయి సిబిఐ నిర్మని చెప్పుకుంటాడు నీ మీద. ఆడు సాగాడు సీఎని చూస్తేనే చెట్టు వస్తుందా? ఏం పోతాడు? మనం పోలీస్ స్టేషన్ చూసా అన్నాడు, కంప్లైంట్ ఇస్తుండు పోలీసానికి. సరే సిబిఐని పంపి అడుగుదామని తీసుకురా. నమస్తే సార్. ఫ్రమ్ సిబిఐ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సార్ సిబిఐ అంటే మొత్తం పటాలం రావాలి, మీరు లోకలే వచ్చిరేంది? అంటే స్టాఫ్ తక్కువ, ఏరియా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలా చూసుకుంటాం. అచ్చా అవునా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సార్ మీకు మన్సూర్ అహ్మద్ గారు గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు సార్, కబ్జా గిబ్జా అని. ఏం లేదు సార్, ఇంటి ముందర ఖాళీ జాగా కనిపిస్తే కార్ పార్క్ చేసిన సార్. ఇది తప్ప తప్పు కాదు. ఈ ఎండకు వానకు తడుస్తుంది ఎండుతుందని షెడ్ వేసిన సార్, రేకులు వచ్చింది. ఇది తప్ప సార్? అది తప్పు అవుతుంది, నేనైనా వేసేస్తాను సార్. ఇక కారు మంచిగా ఉంది, షెడ్ బాగుంది, ఎక్కువ పోతాడు అని చెప్పి చుట్టూ గోడ పెట్టి ఫెన్సింగ్ పెట్టి మంచిగా ఐరన్ గేట్ పెట్టినా సార్. ఇది తప్ప? చెప్తా పట్టాలా? అరే మస్తు చెప్పిండ్రా సార్. సరే సార్ కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే దాన్ని కలుపుకోవడానికి బ్లెండర్ స్ప్రెడ్ మీది కూడా చెప్పమ్మా. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నేను వచ్చిన పని లేదు, నా ప్రాసెస్ నేను చేసుకునేవ్వండి. సార్ కారు కోసం దీంత కేర్ తీసుకున్నటువంటి వాడు కబ్జా లొల్లి పెడతారేంటి సార్? వాడు లొల్లి పెడితే నాకెందుకు, మిమ్మల్ని గిల్లితే నాకెందుకండి? నా పని నేను చేసుకునేవ్వండి సార్. నా ప్రాసెస్ ఫాలో ఫోన్ కలిపిరా సార్. దీనికి రికమెండేషన్ ఏం అవసరం లేదు, ప్రూఫ్స్ ఉంటే చాలు. అన్న పక్కా ప్రూఫ్స్ వచ్చినట్టుండే. సారీ ఓ ముందే చెప్తున్నాను, టచ్ చేయకూడదు. టచ్ చేస్తే పెద్ద జాతకాలు బయట పెడతా. అర్థమైందా? ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు సార్. ప్రూఫ్స్ అంటున్నారు. ఏదో నా ప్రూఫ్స్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎవరి మన్సూర్ అహ్మద్ ఏంటి స్టోరీ? నాకెందుకు చెప్తున్నారు? నా ప్రూఫ్స్ నాకు ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చినావా? మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా మాట్లాడతారు. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? నేను ఏమైనా పోలీసుని అరెస్ట్ చేయడానికి? సిబిఐ అంటే ఇంతకు ముందు. అవును, ఐఎమ్ వీరేశం ఫ్రమ్ సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇదే కొనాలి. సరే పోనీ కార్డు తెచ్చిన 500 షాపింగ్ పోవాలి కార్డు. ఉన్నది సార్ మాకు ప్రాసెస్ ఉంది. అయినా నేను బ్యాంక్ ఫుల్ నేమ్ చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను. అయినా మీలాంటి అకౌంట్ అరేంజ్ చేయడానికి సిబిఐ అంటే ఓసిటీకి ఏదో నోట్ దొరుకుతుందన్న. అదే తగ్గించుకో ఇక్కడ. అయినా టేబుల్ సిటీకి దాని అన్న ఏమనుకుంటున్నావు? టేబుల్ స్పూన్ పర్సనాలిటీలో ఉన్నాడు. అరే వదులుడితే నన్ను చంపేస్తాను. ఏదో ఫ్లోలో వచ్చింది ఫోన్లే అన్న. నేను ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వన్నా. మనం మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండదు కానీ ఐడీలకి అరే గుట్టలు గుట్టిరేంటి. ఒకటి చాలు. ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్ చాలు. ఏదో జిరాక్స్ తీసుకురా భయ్. అన్న 6 months అకౌంట్ స్టేట్మెంట్ కావాలన్నా. అరే మనం 6 నెలల సంది ఎవరెవరు అకౌంట్ ఖతం చేసినాం అది హీరాయిన్కి. హలో 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 నేనేం చెప్పాను మీకేం అర్థమైంది? మీరు ఎవరి అకౌంట్ క్లోజ్ చేస్తే నాకెందుకు? నాకు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. అరే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి. అడిగే సట్టగలుగురా భయ్. ఇగో ఇది అన్న ఆంధ్ర బ్యాంకుది, ఇది అన్న ఐసిఐసిఐ బ్యాంక్, అన్న యాక్సిస్ బ్యాంక్. ఎన్ని బ్యాంకులు అకౌంట్ ఉన్నాయి మీ అన్నకు? ఏమనుకున్నావు మన గురించి అసలు? ఆంధ్ర బ్యాంక్ నుంచి సిస్ బ్యాంక్ దాకా అన్ని అకౌంట్లు ఉన్నాయి తెలుసా నీకు? 7 కొటేషన్స్ ఏకైక బినామీ. ఆయన బినామీ అయితే నాకెందుకు, సునామీ అయితే అరే కత్తేదిరా. అరే తప్పైందా? అదే తగ్గించుకో. అన్న ఒక ఫామ్ ఫిల్ చేయాలన్నా. ఓకే అన్న, మీ పూర్తి పేరు చెప్పండి అన్న. ఇంతాల్ బస్తీ శ్రీశైలం పైల్వాన్ అని రాసుకో. పైల్వాన్ అంటే మీ ఇంటి పేరు అన్న? అదరా బాయ్ ఒంటి పేరు చూస్తే అర్థమవుతలే. పేషెంట్ పర్సనాలిటీతో ఉందండి పైల్వాన్. అరే పట్టుకోకు. ఇంకేమంటారు? చెప్పింది రాసుకో. డీటెయిల్ చేసుకుంటారు. అన్న నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్న? ఎక్కలేదురా బాయ్ ఎప్పుడు పుట్టినాము. కొన్ని ఏజ్ ఎంత చెప్పు. అరే దిమాగ్ ఖరాబ్ అయిందా? డేట్ ఆఫ్ బర్త్ తెలియదంటే ఏజ్ పెడతామేమో. ఓ లాజిక్ అన్న, కరెక్టే అన్న. నేను చూస్తే 35 to 40 మధ్యలో ఉంటాం అనిపిస్తుంది. ఏయ్ అన్నకి ఇంకా పెళ్లి కాలే, 25 రాసుకో. పిల్లని ఓడి మళ్ళీ 25 రాసుకో. అనుకుంటున్నా అన్న యూత్. ఊకరావే అన్న యూత్ అంటే పెద్ద బూత్ లాగా ఫ్లోలో వచ్చిందన్న. ఏదో ఫ్లోలో వచ్చిందన్న. ఏదో ఫ్లోలో సరే అన్న. మీరు ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఒక 30 ఏళ్ళు రాసుకుంటా. అన్న మీ అడ్రస్ చెప్పండి అన్న. వచ్చిన వారా ఎత్తుపూట గది రాసుకో. దానికి కూడా కరెక్ట్ అంతా చెప్పలేదన్న. సరేలే పోనీ మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ సెటప్ అంతా చూస్తే అర్థమైతే లేదురా. కబ్జాలు చేస్తా ఉంటాం ఖాళీగా జాగా కనిపిస్తే, ఎవడన్నా ఎదురు తిరిగితే మర్డర్ చేస్తాం, సర్కిల్ పెంచుకోనికే సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. చాలా ఆఫీస్ ఉన్నాయన్న మీకు. ఇవన్నీ పోనీ కానీ అన్న మీ మీద క్రిమినల్ కేసులు గట్రా ఏం లేవు కదా? మనకు సిటీలో ఆస్తుల కన్నా గవే ఎక్కువ కదా రాబోయే. మనము సరదాగా టైం పాస్ కి చెంచల్ కూడా పోతాం, ఫ్రీ టైం లో చెర్లపల్లి ఉంటాం, నా ఫ్రెష్ ఎయిర్ కోసం అప్పుడప్పుడు పబ్లిక్ లో తిరుగుతూ ఉంటాం. సెటిల్ చేసుకుంటున్నాం. అన్న మా రూల్స్ ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి మేము క్రెడిట్ కార్డ్ ఇవ్వమన్నా. నేను వస్తా ఎందుకు ఇవ్వరా కార్డు? అవునన్నా మీరు క్రిమినల్ కేసులు ఉన్న సంగతి ముందే చెప్పాలి. మా రూల్స్ ప్రకారం క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళ కార్డు ఇవ్వం. ముందే చెప్పాలి. అవును. నాకు 10 ఎకరాల భూమి ఉంది చెప్పిన అన్ననికి. 10 వైన్ షాపులు నేను చెప్పిందా? లేదు. 100 బర్రెలు నేను చెప్పిందా? ఇవన్నీ మాకెందుకు? పెద్ద డైరీ ఫారం ఉందిరా ఓడి సీట్ లకి చెప్పిందా? ఎంత మాకెందుకన్నా? ఇవన్నీ చెప్పిన కేసు ఉందా అనేట్టు చెప్తారా? అది వేరు ఇది వేరన్నా చెప్పాలన్నా. కేసులు ఉన్నాయన్న సంగతి మాట్లాడుతున్నా. ఇట్లనే మొన్న ఒకడు పర్సనల్ లోన్ ఇస్తా అని చెప్పి ఏలే ఏం చేసినావు ఎక్క? ఏం చేసినావు? ఏంటి బెదిరిస్తున్నావు? గుమ్మడికాయ బదులు తలకాయ పెట్టినా చూడోసారి. అన్న నేను వస్తాను, నీ దండం పెడతా. అన్న మా రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ రాదన్న, నన్ను వదిలే అన్న, నీ దండం పెడతా. సరే ఓనిరా బాయ్, ఇవన్నీ నీ దగ్గర కార్డు ఉన్నాయా? ఎందుకు లేవన్నా? 4 కార్డులు ఉన్నాయన్న. 6 లక్షల లిమిట్ ఉంది. అరే కార్డు గుంజుకోరు. అన్ని తీసి పెట్టుకోరా. మా కార్డు వచ్చేదాకా నీ కార్డు అన్ని గీడ్నే ఉంటాయి. మస్తుగా షాపింగ్ చేస్తాం, బిల్లు పంపిస్తాం, కట్టుకో. అట్టా లేకుండా క్యాన్సల్ చేసినాం అంటే కాళ్ళు ఇరుగుతాయి బిడ్డ. అరే దుబ్బేరా నీ బయటికి దుబ్బేరి ఏంటి మెసేజ్? పొద్దున్న నుంచి ఒకటే మెసేజ్.
ఈ డీప్ అనుకుంటున్నాడా క్రెడిట్ కార్డ్ అనుకుంటున్నాడా? అమ్మో 2,60,000 60,000 50,000 ఏందిరా ఈ బిల్లు అని నేనే కట్టుకోవాలరా? ఆ టెలికాలర్ ఎందుకు వీడికి ఫోన్ చేయాలి? సరే చేసింది అనుకో, చికెన్ షాప్ లో కోడి పిల్లలు పంపినట్టు వీళ్ళందరూ వీడి దగ్గరికి నన్నెందుకు తోయాలి? సరే దోషిరు, వాడి మీద ఎందుకు క్రిమినల్ కేసు నుండి చావాలి? వాడు నాకు క్రెడిట్ కార్డు ఎందుకు లాక్కొని చావాలి? చెప్తా ఏ శ్రీశైలం చెప్తా, దీనికి ఒకటే మందు. వస్తున్నా. సరే వస్తున్నా శ్రీశైలం, చూసుకున్నాం ఇక. అరే మస్తు టైంకి వచ్చినవరా, కూరగాయలంతా సినిమాకు వెళ్ళదా వచ్చి విసుకు. ఏమ్రా ఉడాయిస్తున్నావు? మటర్ చేస్తావా? పోనీ నా గ్రూప్ లో జాయిన్ అయ్యి మటర్ చేయొద్దు రా. చల్ మటర్ కన్నా మసాజే పెట్టు. మస్తు విసుకుతున్నారా కూరగా, చెయ్యి కిందికి ఆ కూర లేక మస్తు విసుకున్నారా, మస్తు ఖుషి అయిపోయినా. చెప్పరా అన్న ఒకటి అడిగితే ఏమనుకోకన్నా? అక్కడి కాదు 2 అడుగు బే. అన్న నువ్వు నా క్రెడిట్ కార్డు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నావు అన్న. అన్న బిల్లులు కట్టలేక లోన్లు తీసుకొని అసలు నా వల్ల అయితే లేదు అన్న, నాకు పైసలు ఇప్పి అన్న, నీకు దండం ఏడవ కూసో, సెటిల్ చేద్దాం కూసో. నీ లెక్క ఏమేమో చెప్పు. సరే అన్న, ఇదో అన్న భజన్ లాల్ జ్యువెలర్స్ 2 లక్షల బిల్లు. 2 లక్షలు ఏంది ఆఫర్ లేదా? ఆఫర్ నేనే తీస్తాను, నా షాప్ ఇస్తాడు. కాపాడు ఇస్తాడు. కార్డే ఉందిరా, కార్డు నాదే. ఆఫర్ ఎవడు ఇవ్వాలా? నేనే ఇదంతా 95% డిస్కౌంట్ చేసుకో, 10,000 ఇస్తా. ఏదన్నా 2 లక్షలు అడిగితే 10 అయిపోయింది, లెక్క అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అన్న ఇగో అన్న 50,000 ఫోన్ కొన్నావు అన్న, కనీసం ఈ బిల్లు అన్న కరెక్ట్ ఇయ్యన్నా. ఆఫర్లు ఏం లేవురా? నేను ఎందుకు ఇస్తాను మళ్ళీ ఆఫర్ అంటావు? షాప్ వాడు ఇస్తాను, నువ్వు అన్నాడు కదా ఆఫర్. అదేమరా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు కదా, ఫ్రీది నేను తీసుకున్నా, కట్టేదానికి బిల్లు కట్టరా? తీసుకుంటే మరి పైసలు కట్టింది ఎక్కడ పోయిందన్నా? నన్ను అడుగుతావేమరా? షాప్ ఉన్నాడు పోయి నన్ను అడిగితే ఏమొస్తుందిరా? సరేలే అన్న, ఇదంతా కాదు లాస్ట్ అన్న, ఇగో 60,000 బిల్లు ఉంది, చిన్న చిన్న మొత్తం నువ్వు షాపింగ్ చేసిన ఎంత కలిపి కనీసం అదన్నా పూర్తి ఇచ్చాను నీకు దండం పెడతా. 60,000 ఉంది బిల్లు. సరే 6,000 చేసుకో, 0 తీసేసి, 0కి వాల్యూ ఉండదు బే. 0 తీసేసి 6,000 చేసుకో. ఇక మొత్తం లెక్క అంతా ఫైనల్ అయింది, ఇది తీసుకొని బిల్లు కట్టు. ఏమరా మనకు పార్టీ ఇస్తున్నావు? అన్నకి బీరు తెచ్చినావు. ఏమ్రా ఇంత స్ట్రాంగ్ ఉంది? ఏమ్రా ఇది? మొత్తం తాగినావు అన్న? ఆయన గారు ఏదో చూడు, ఇగో మిగిల్చలే స్ట్రాంగ్ ఉంది. అరే ఏమరా నన్ను మర్డర్ ఏరిగా ముందే ప్లాన్ చేసుకున్నావు? నువ్వు పైసలు చేయకపోతే సూసైడ్ చేసుకున్నావు, నేను వెళ్తాను మంది కలుపుకొచ్చుకున్నాను. అది కాస్త నువ్వు ఆగేసావు. ఇంకో ½ అవర్ లో హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలకలేక గిలగిలి కొట్టుకొని ఇదే పోతావు అన్న. నేను అరే తమ్మి కాపాడుతా మీరు, నువ్వు గట్ల పోతావు. కాపాడుతా మీరు, అరే కాపాడుతా మీరు. నీకేం కావాలి చెప్పు, కాపాడుతా మీరు. చేపలేం లేదా? అరే నీకు క్రెడిట్ కార్డు ఇదంతా నేనే కడతా తమ్మి. కాపాడరా నువ్వు, కాపాడరా తమ్మి. కడతారా? కడతా తమ్మి, ప్రామిస్ కడతా. మంచిగా అసలే తమ్మి అన్ని కట్టేస్తా.